స్నిగ్ధపీతాంబరేణ మాలింగన్ మరకితమణిస్తంభ గంభీరబాహు స్వప్నే దృష్టా తరుణ తులసీభూషణో నీలమేఘః తరుణ తులసీభూషణో నీలమేఘః వేణీమూలే విరచిత ఘనశ్యామ పించావచూడో గోధూళీ ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం నిత్యం ప్రణతోస్మి అచ్యుత శిశుం గోధూళీ ధూసరిత కోమల గోపవీరం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం బాలాయ నిరవపుషే నవకింకిణీ గజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే 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 నమః కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి బాలం ముకుందం మనసా స్మరామి అంటూ లీలాశకుడు తన్మయత్వంతో గోపాల బాలదేవుని యొక్క దివ్యలీలా విశేషాలు మధురంగా మనోహరంగా గానం చేస్తాడు. అట్టి కళ్యాణమూర్తి అయిన వేణుగోపాలదేవికి నమస్కరిస్తూ గీతా చక్రవర్తి ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాసంగ్రామ రంగస్థలంలో పార్థుని నిమిత్త మాత్రంగా ఉంచుకొని గానం చేసిన శ్రీమద్ భగవద్గీత మహాయోగ శాస్త్రంలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని గురించి సంగ్రహంగా గ్రహించి పునీతులమవడానికి ప్రయత్నం చేద్దాం. గీతాశాస్త్రంలో సాంఖ్యయోగం చాలా విశిష్టమైనదని పెద్దలు చెబుతారు. మనకు సుదీర్ఘమైనటువంటి అధ్యాయం. భగవద్గీత యొక్క సంపూర్ణ సారమంతా ఈ అధ్యాయంలోనే ఉందని వ్యాఖ్యానకారుల ప్రభావం. పెద్దలంటారు భగవద్గీత అంతా ఒక 2వ అధ్యాయం మాత్రమే అని చెప్పడం కూడా కద్దు. శేషించినటువంటి అధ్యాయాలలో 2వ అధ్యాయం చెప్పబడే విశేషాలే తిరిగి తిరిగి వ్యాఖ్యాన రూపకంగా విపులంగా చెప్పాడని వారి అభిప్రాయం. సారాంశం ఏమంటే గీత యొక్క హృదయమే సాంఖ్యయోగం. దీని సంక్షిప్త గీత అని కూడా చెప్పడం కద్దు. సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి అధ్యాయం కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు మనకు. సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య, యథార్థమైన తత్వాన్ని చెప్పుతుంది కనుకనే ఇది సాంఖ్యం అనే పేరు వచ్చిందని వ్యాసాద్రుడి నిర్వచనం చేశారు. ఈ పవిత్రమైన అధ్యాయంలో ప్రధానంగా 4 భాగాలు గోచరిస్తాయి. తొలి శ్లోకం లగాయతు 10వ శ్లోకం వరకు విషాదయోగం కొద్ది కొద్దిగా నడుస్తుంది. అయితే ఇందులో శరణాగతి ఏకతత్వాన్ని చెబుతాడు. అది ప్రధానమైన ఘట్టం ఈ భాగంలో. 11వ శ్లోకం నుండి పవిత్రమైన గీతోపదేశం బ్రహ్మజ్ఞానం యొక్క ప్రబోధం 30వ శ్లోకం వరకు భాషిస్తూ ఉంటుంది. ఆత్మానపవివేకాన్ని గురించి వేదసారము ఉపనిషత్సారమంతా మధురంగా మంజులంగా గానం చేస్తాడు పార్థసారథి. అనంతరం 31వ శ్లోకం నుండి నిష్కామ కర్మయోగము చెప్పబడుతూ ఉంటుంది. నిర్గుణమైనటువంటి జ్ఞానం సగుణ స్థాయికి వస్తుంది ఈ నిష్కామ కర్మయోగంలో. అనంతరం 55వ శ్లోకం నుండి అధ్యాయం యొక్క చివరి భాగం వరకు స్థితప్రజ్ఞ దర్శనం గానం చేయబడుతుంది. అనగా నిర్గుణమైనటువంటి జ్ఞానము
కర్మయోగంలో సౌలు రూపాన్ని పొందితే ఆ సౌనురూపమైనటువంటి ఆ కర్మయోగం యొక్క పూర్ణస్వరూపంగా ఆదర్శ గురుమూర్తిగా సగుణ సాకార రూపంగా భాషిస్తూ ఉంటుంది స్థితప్రజ్ఞ యొక్క మూర్తి వర్ణనం. ఈ రీతిగా ఈ అధ్యాయం భగవద్గీత యొక్క సంపూర్ణ సారంగా సమస్త యోగముల యొక్క సారాంశంగా చెప్పబడింది అని వ్యాఖ్యానకారుల అభిప్రాయం. సంజయువాచ, సంజయుడు చెబుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా శ్రవణం చెయ్యి అంటూ తాను రన్నింగ్ కామెంటరీ అనగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నాడు కురుక్షేత్ర మహాయుద్ధరంగాన్ని గురించి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అంటున్నాడు. ఓ అంబికాయ వినవయ్యా, చెప్పేవాడు మధుసూదను సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు. అనగా మధురాక్షర సంహారం చేసిన మహానుభావుడు భగవంతుడైనటువంటి పార్థసారథి చెబుతున్నాడయ్యో విను. ఏమంటున్నాడు? ఎట్లా ఉన్నాడు అర్జున స్థితి? ఒకటి చెప్పాను కదా, అతడు కృపయావిష్టుడై ఉన్నాడు, అశ్రుపూర్ణాకులేక్షణుడై ఉన్నాడు, విషీదంతం విషాద ఛాయతో మునిగిపోయి ఉన్నాడు. అనగా 3 విశేషాలు 3 శరీరాలని సూచిస్తుంది. అతని స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 కూడా ఏమైపోయాయా? మిక్కిలి వ్యధన చెందిపోయి ఉన్నాయి. 100కి 100 పాడు పతనావస్థ సంభవించింది. అట్టి పతనావస్థలో ఉన్నటువంటి పార్థుణ్ణి ఉద్ధరించే నిమిత్తం భగవానుడు పలుకుతున్నాడు అంటున్నాడు. ఏం చెప్పాడయ్యా అంటే ధృతరాష్ట్రుడు. ఏం చెప్పాడంటావా? విను. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమక పార్థ మయి తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటూ 2 శ్లోకాలలో అర్జునులో ఉండే తమో గుణాన్ని పోగొట్టడానికి పార్థసారథి రయోగుణ ప్రయుక్తమైనటువంటి దివ్య పాఠం చేస్తాడు. జ్ఞాన ప్రబోధ సమయం కాదు. తమోగుణంగా ఉన్న వాడికి జ్ఞానం చెప్పేలా బోధపడదు. తమస్సు నుంచి రజస్సుకు రావాలి, రజస్సు నుంచి సాత్వికానికి రావాలి. అప్పుడు జ్ఞానోపదేశం చేస్తే ఆ హృదయానికి హత్తుకుంటుంది. కనుక క్రమవికాసంగా గీతాశాస్త్రం ప్రబోధం చేస్తున్నాడు. ఓ పార్థ, దుఃఖిస్తున్నాడు ఎందుకయ్యా? ఎందుకు వచ్చింది ఈ దుఃఖం? ఇప్పుడు విషమే సముపస్థితి. ఇది విషమ సమయం. మన యుద్ధం చేయాలని కృత నిశ్చయంతో వచ్చాం. మనం యుద్ధం అనేది తటాలను వచ్చింది కాదు. ఎన్నో ఆలోచనలు చేశావు, రాయబారా జరిపాం. చివరకు అనివార్యంగా ఏం చేస్తున్నాం? యుద్ధంలోకి దిగాం. తీరా యుద్ధంలోకి వచ్చి కన్నీరు కారిస్తే అర్థమేమున్నది? అది నీ యొక్క తమో గుణాన్ని మాత్రమే సూచిస్తుంది. నీవు నిర్వీర్యుడు మాత్రమే తెలియచేస్తుంది. కుతస్థా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం. ఆర్జులైన వాడు, పండితులు, జ్ఞానులు ఎవరు నిన్ను మెచ్చుకోలేయా? మూర్ఖులుగా కనపడుతున్నావు. అస్వర్గ్యం, పుణ్యులేవయా? స్వర్గలేకన్నా వచ్చింది అంటావా? ఇలా ఏడ్చేవానికి, యుద్ధంలోంచి పారిపోయేవానికి స్వర్గం ఎట్లా వస్తుంది? నీకు ఇహము లేదు, పరము లేదు. అస్వర్గ్యం అకీర్తికరం. మిగిలింది ఏమిటయ్యా అంటే జీవించినంతకాలము తిరుగుతూ ఉంటాడు, అపకీర్తి పాలైపోతావు. కాబట్టి విషమ సమయంలో ఏడవడం అవసరం లేదు అని లోగడ జరిగినటువంటి విషయాలన్నీ స్ఫురణ చేస్తోంది అన్నట్టుగా ఈ 2 శ్లోకాలు కనపడతాయి మనకు. క్లైబ్యమాస్మగమ. యుద్ధం అనేది తటాలను వచ్చింది కాదు కదా. నన్ను రాయబారానికి పొమ్మన్నారు, నేను పోయాను, చెప్పాను, అనేక రీతిలో ఉపదేశం చేశాను. వాళ్ళు ఎవరు వినలేరు. వచ్చిన తర్వాత విషయం మీకు చెప్పాను కదా. ఏమని చెప్పాను? మహాకవి రాస్తాడు ఈ 2 శ్లోకాలకి సాయం. ఉదాహరణగా, అయినవి సంధి సంబరములు ఆయుధముల్ ధరియుంపుడయ్యా దాపైన దివీర భారత మహారణ రంగము సర్వదా వృధాయైనవి సంప్రదింపులు ఏమీ తథాస్తు మీ వివారి గుణాగుణము గ్రహించిరందరు అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరియుంపుడయ్య దాపైన దివీర భారత మహారణ రంగము అంటే హెచ్చరిక చేశాను కదా. సరే అంటే సరే అన్నారు మీరందరూ కూడా.
ఆ గాంధీవాన్ని తుడిచేసి సిద్ధం చేసుకున్నానయ్యా, సిద్ధంగా ఉన్నానని చెప్తావు నాతోటి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? విపరీతంగా కన్నీరు మున్నీరు గాలుస్తూ పారిపోతానయ్యా, భిక్షానతిని బతుకుతానయ్యా అని నిర్వీర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు. మీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? విజయశ్రీ గొనిదెత్తువీవనుచు ఉవ్విళ్ళూరుచున్నారురా విజయా సోదరులల్లా. విజయశ్రీ గొనితెత్తు ఈవు అనుచు ఉవ్విళ్ళూరుచున్నారురా విజయా సోదరులల్లా. నీ విటుల నిర్వీర్యుండవైనన్, నీ విటుల నిర్వీర్యుండవైనన్, గాండివంబు పరువున్ ధ్వంసంబుగా నవ్వవే త్రిజగంబులు. తల ఎత్తుకోకలదె కుంతీదేవి చుట్టాలలో, తల ఎత్తుకోకలదె కుంతీదేవి చుట్టాలలో. విజయశ్రీ గొనితెత్తువీవనుచు ఉవ్విళ్ళూరుచున్నారురా విజయా సోదరులల్లా. నీ విటుల నిర్వీర్యుండవైనన్, కపిధ్వజ మర్యాదయు గాండివంబు పరువున్ ధ్వంసంబుగా నవ్వవే. నీకు సిగ్గు లేకపోవచ్చు. గాంధీవం, గాంధీవని పేరు వచ్చిందా నీకు? ఆ గాంధీవను చిన్నపుచ్చుకుంటుందో? నీ యొక్క మహతి సందనం మీద ఎవడున్నాడు? కపిధ్వజుడు ఉన్నాడు పైన. ఆ కపిధ్వజుని యొక్క మర్యాద అంతా మంటగలిసిపోతుంది వాడక్కడ. శతయోజన విస్తీర్ణమైన మహాసాగరాన్ని దాటి వచ్చిన ఆ కపిరాజును సింహాసనం మీద నుంచి పైన అక్కడ కూర్చోబెట్టుకున్నావు, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు. ఈ విధంగా పారిపోతే తలవంపైపోతుంది. నీకు తలవంప కాకపోయినా కపిధ్వజ మర్యాదయుప్ప గాండివంబు పరువున్ ధ్వంసంబుగా నవ్వవి. క్లైబ్యమాస్మగమహ పార్థ అన్నాడంతే. ఓ పార్థుడా, క్లైబ్యాన్ని పొందవద్దు. క్లైబ్యం నపుంసకత్వం అని అర్థం. నువ్వు పృథ కొడుకు అయ్యా అని అర్థం. పార్థ, నీ తల్లి ఏముందో తెలుసునా నాతో? నేను వీరమాతను చెప్పు మా పార్థుడితో అన్నది. ఆ వీరమాత ఏమైపోతుంది ఇప్పుడు? నువ్వు పారిపోతూ ఉంటే ఏమవుతుంది? వృథాకుమారుడు అయ్యా నువ్వు. క్లైబ్యమాస్మగమక పార్థ ఔదాసీన్యమునుద్దగింపు వయస్యా కర్మ విరుండవై పాదంబుంచుము యుద్ధరంగమున. నీ స్వాతంత్ర నినాదం వేదవ్యాస జయ ప్రబంధ కవితావేశముతో మ్రోగు. నిన్ను ఆదర్శంబుగా చెప్పుకొందురు భవిష్యత్తు భారతీయ ప్రజలు. ఔదాసీన్యము ఉద్దగింపుము వయస్యా కర్మ వీరుండవై పాదంబుంచుము యుద్ధరంగమున. నీ స్వాతంత్ర దివ్యనాదాలు జయప్రబంధంలో గానం చేస్తాడయా వేదవ్యాస మహర్షి అంటాడు. క్లైబ్యమాస్మగమక పార్థ, వేదాంతపరంగా క్లైబ్యమాస్మగమక పార్థ నయితత్వైపపద్యతే. నీ వంటి వానికి తగదు. అనగా నీలో ఉన్నది ఆత్మతత్వం ఉన్నది. ఆత్మకు నైరాశ్యము లేదయ్యా అనే దివ్యభావన కనపడుతున్నది. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడయితే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. శాస్త్రం చెబుతుంది. ఉత్తమ మానవుడు ఎట్లా ఉండాలో చెబుతుంది మనకు. భగవద్గీత మీద రజోగుణం చెబుతుంది. ఏ పని చేయకుండా మూర్ఘులా ముద్దులా కూర్చుంటానంటే గీత అంగీకరణ కాదు. కనుక రజోగుణ ప్రయుక్తమైనటువంటి భావాలు పెట్టాడు అక్కడ. మహాపురుడు ఎట్లా అవుతాడు? ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, పరాక్రమము, ఈ గుణములు ఉన్నాయి మహాపురుషుని యొక్క లక్షణాలయ్యా. ఇందులో ఒక్క లక్షణం లేదు. నువ్వు ఎక్కడ వాడవు నువ్వు? క్లైబ్యమాస్మగమక పార్థ, నపుంసకత్వం పొందావు నువ్వు. ఒకప్పుడు వచ్చిందిలే అని అర్థం. ఒకప్పుడు నపుంసకుడు అయిపోయావు నువ్వు. ఎప్పుడో జ్ఞాపకం వచ్చిందా? విను. అలనాడు నువ్వు అమరావతికి పోయావు. ఆ అమరావతి